మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ బీజేపీ నాయకులు కుమ్మక్కై తనను ఓడించారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. 10 ఏళ్లు కష్టపడి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే 10 రోజుల్లో వచ్చిన ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డిని ఎలా గెలిపించారో ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాలన్నారు. భూములు కబ్జా చేశానని సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేశారని శ్రీనివాస్ గౌడ్ చెప్పుకొచ్చారు. తాత్కాలికంగా తన గొంతును ఆపగలిగారని, భవిష్యత్తులో తన గొంతును ఆపలేరని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. ఇది కూడా రేపు ఏమైందంటే 100 ఎకరాలు ఉన్న ఆయన 50 ఎకరాలు పెట్టుకుంటాడు, మంచిగా ప్రమోట్ చేసుకుంటాడు, అమ్ముకుంటాడు. ఇక మనం ఆడ పని చేసి సీజన్ కూడా తప్ప ఏం పని ఉండదు. మనమే అమ్మాలి, మనమే గీయాలి నివేదన పెడితే ఆయన పెట్టాలనే మన పర్మిషన్ అవసరం ఉంటుంది అక్కడ అని చెప్పిందనమాట. అట్లా ఆ జీవదేవుడు పాపన జయంతి ఉత్సవాలను, వృద్ధతి ఉత్సవాలు తీసుకురావడం, ఇవన్నీ చేస్తూ వచ్చిన అన్నిటికన్నా ఏంటంటే మరి ఏమైనా చెప్పినట్లు ఎక్కడ లేదు వైశాఖ రిజర్వేషన్. అనుకోకుండా దళిత బంధు స్కీమ్లో అది పెట్టింది ఇట్లా క్యాబినెట్లో, అది వచ్చింది మనకు లేదు. కానీ ఆ రోజు ముఖ్యమంత్రి గారిని ఒప్పించి, నాటి ముఖ్యమంత్రి గారిని మెప్పించి చాలామంది దాన్ని రకరకాల చేయాలని ప్రయత్నం చేసిన మొదలైతే దారిట్లా పడదాం అని చెప్పి 15% రిజర్వేషన్ తీసుకురావడం అనేది నాకు నా జీవితంలో చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఫ్యూచర్లో 100% ఏదో ఒక రోజు గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక రోజు వైన్ బార్ అండ్ రెస్టారెంట్లు మొత్తం టోటల్గా